నందనవనంలో ఒక నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ మంచి స్నేహమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని చెప్పేవాడు. ఎందుకంటే అతను చిన్నప్పుడు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినందువలన ఆర్థిక ఇబ్బందుల్లో పెద్ద చదువులు చదవలేకపోయాడు. తన కొడుకు కృష్ణకి అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అతని కల. కాని అతని చేతినిండా డబ్బుండడంతో తన చుట్టూ చెడ్డవాళ్లే చేరారు. అది గ్రహించిన తండ్రి పోకిరీలతో స్నేహం మంచిది కాదని కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కాని కృష్ణ అవేమీ వినిపించుకునేవాడు కాదు. వాళ్లనే వెంటేసుకుని తిరిగేవాడు. కొడుకును ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక పొరుగురిలో ఉండే ఓ దూరపు బంధువు సాయం కోరాడా వ్యాపారి. కాసేపు ఆలోచించాక అతడో ఉపాయం చెప్పాడు. ఇంటికి రాగానే కొడుకును పిలిచిన వ్యాపారి, కృష్ణ, మనం ఓ ముఖ్యమైన పనిమీద కొన్ని రోజులపాటు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చేవరకు మనింట్లోని నగలు ఎవరివద్ద దాస్తే భద్రంగా ఉంటుంది అని అడిగాడు. కొడుకు వెంటనే తన మిత్రుల్లో ఒకరి పేరు చెప్పాడు. ఆ రోజే తండ్రి ఇచ్చిన మూటను మిత్రుడికి అప్పగించి వచ్చాడు కృష్ణ. కొద్ది రోజుల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారా తండ్రి కొడుకులు. వచ్చిరాగానే మిత్రుడి ఇంటికెళ్ళి నగల మూటను తీసుకురమ్మన్నాడు తండ్రి. కొడుకు వెళ్ళి వచ్చి, నాన్నా, మీరు నా పరువు తీసేశారు. నకిలీ నగలిచ్చి స్నేహితుడి ముందు నన్ను అవమానించారు అని కోపంగా అన్నాడు. తండ్రి నవ్వి, ఆ మూటలో ఏమున్నాయో చూడాల్సిన అవసరం ఏంటి? సరే నగలో కావో నిర్ధారించుకునేందుకు చూశాడే అనుకో. అవి అసలేనవా నకిలీవా అని ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు కృష్ణ. స్నేహం పేరుతో తన చుట్టూ చేరిన వారెలాంటివారో తెలిసొచ్చింది. అప్పటినుంచి చెడ్డవాళ్లకు దూరంగా ఉంటూ తండ్రి మాట వింటూ బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు పాత స్నేహితులు మళ్లీ అతన్ని కలవడానికి వచ్చారు. రా కృష్ణ, బయటికి వెళ్దాం, సరదాగా టైంపాస్ చేద్దాం అని పిలిచారు. కృష్ణ కాసేపు ఆలోచించాడు. ముందు అయితే వెంటనే వెళ్ళిపోయేవాడు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. నాకు చదువు ఉంది. ఇక మీతో తిరగడం కాదు అని స్పష్టంగా చెప్పాడు. వాళ్లు నవ్వుతూ, ఏమయ్యా, ఒక్కసారిగా మారిపోయావా అని ఎగతాళి చేశారు. అప్పుడే కృష్ణ ప్రశాంతంగా, నిజమైన స్నేహితుడు మన మంచిని కోరుకుంటాడు. కాని మీరు నన్ను తప్పుదారిలోకి తీసుకెళ్తున్నారు. ఇకనుంచి నేను నా జీవితాన్ని నేను సరిగా నిర్మించుకుంటాను అన్నాడు. అది విన్నవాళ్లు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొందరు వెళ్ళిపోయారు. కాని ఒక స్నేహితుడు మాత్రం కృష్ణ దగ్గరే నిలబడ్డాడు. నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా మారాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ కలిసి చదువుపై దృష్టి పెట్టారు. పాఠశాలకు క్రమంగా హాజరవుతూ గురువుల మాటలు శ్రద్ధగా వింటూ ముందుకు సాగారు. కృష్ణ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఎప్పుడూ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా ఉండేవాడు. అతని మార్పు చూసి గురువులు కూడా అతనిని ప్రశంసించారు. తన స్నేహితుడు కూడా చెడు స్నేహం మనల్ని దిగజారుస్తుంది, మంచి స్నేహం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని అర్థం చేసుకున్నాడు.